హాయ్ అందరికీ. నే నా వీడియోస్కి అయితే నేను ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయమని అయితే అడగట్లేదు. సో నేను చెప్పే ఒక చిన్న మాటనైతే మీరు వినండి. ఒక మంచి మాటనైతే నేనైతే విన్నాను. నేను పెళ్ళికి ముందే విన్నాను ఇది. సో ఇంతవరకు అయితే నాకు ఛాన్స్ రాలేదు మీతో షేర్ చేసుకోవడానికి. ఇప్పుడు వచ్చింది ఈ అవకాశం. సో ఒక తండ్రి ఒకరే కూతురు చాలా గారాబంగా పెంచి తను లవ్ చేసిన అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేశారు. ఒక్కరే కొడుకు తన వాళ్ళకు కూడా. సో అత్తమ్మ ఇంట్లోనే ఉంటుంది, తిను కూడా ఇంట్లోనే ఉంటుంది. పెళ్ళైన 10 days బాగానే ఉంది. తర్వాత ఇంకా వాళ్ళ అత్తకి ఆమెకు పడలేదు. సో ఇంకా ఆమె ఏది చెప్పినా, వాళ్ళ అత్తమ్మ ఏది చెప్పినా కానీ ఆమెకి కోపంగా అనిపించేది. ఇంకా ఇంట్లో ఉండాలనే అనిపించేది కాదట. సో ఇంకా వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్పుకోలేకపోయింది. ఒకరోజు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంటికి, అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తే ఇలా అన్నదంట, నాన్న నేను ఉండను, మా అత్తయ్య మంచిది కాదు, మా ఆయన మంచోడే కానీ నేను ఉండను, నా వల్ల కాదు అంటే, అలా ఎలా అమ్మ, నువ్వు లవ్ చేసి చేసుకున్నావు కదా, మీ ఆయనని ఎందుకు అన్యాయం చేసావు, సర్దుకుపోవాలి, మంచిగా ఉండాలి అంటే, నేను మంచిగానే ఉంటున్నా, సర్దుకుపోతున్నా, అయినా కానీ మా అత్తయ్య నా పైన ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పేసి చెప్పిందంట. సరే తను ఎంత సర్ది చెప్పినా తను వినలేదు, వాళ్ళ కూతురు వినలేదంట. సరేలే అమ్మా అని చెప్పేసి నేను ఒక ఐడియా చెప్తా, అది ఫాలో చేద్దామని చెప్పేసి అన్నా. ఒక స్లో పాయిజన్ ఇద్దాము, ఒకేసారి చంపేస్తే అనుమానం వస్తుంది, ఇంటి నుంచి దూరంగా ఉండాలంటే మీ ఆయన ఒప్పుకోడు, సో స్లో పాయిజన్ ఇద్దామని చెప్పేసి అన్నాడంట. సరే నాన్న అని చెప్పేసి అంటే, సరే వాళ్ళ నాన్న వెళ్ళి వచ్చాడంట. వచ్చిన తర్వాత పాయిజన్ అంటే బాటిల్ తెచ్చి ఇచ్చారంట. ఆమె రోజు ఇది టీలో కలిపివు మీ అత్తయ్యతో అంటే, సరే ఇస్తా అని చెప్పేసి ఇస్తుందంట. రోజు ఉదయం సాయంత్రం టీలో కలిపి ఇస్తుందంట, రోజు ఒక స్పూను. ఇక ఎట్లాగో అత్తమ్మ అనిపోతుంది కదా, సరే మంచిగా ఉందాము, మంచిగా మాట్లాడదాము, మళ్ళీ ఇలా కోపంగా ఉంటే నా పైన డౌట్ వస్తుందేమో అని చెప్పేసి ఆమె మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. సో ఆమె మంచిగా ఆప్యాయతంగా మాట్లాడితే వాళ్ళ అత్తయ్య కూడా మంచిగా ఉండడం స్టార్ట్ చేసింది. సో అలా అలా వాళ్ళిద్దరూ మంచిగా సంతోషంగా ఉన్నారు. లాస్ట్కి ఇక వాళ్ళ అత్తయ్య ప్రేమను చూసి ఆమె తట్టుకోలేకపోయింది. అంటే ఇంత మంచి ఆమెకి నేను ఇలా చేశానా అని చెప్పేసి బాధపడి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇది నేను ఇచ్చాను, బాటిల్ అయిపోయింది, అత్తయ్య చాలా మంచిది, చాలా బాగుంది, సో ఏం చేద్దాము, తనకు ట్రీట్మెంట్ చేపిద్దామంటే ట్రీట్మెంట్ ఉండదు, ఇంకా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ నాన్న అన్నారంట. లేదు నాన్న అని చెప్పేసి ఏడుస్తుంటే, సరేలేమ్మా అదేం పాయిజన్ కాదు, నేను ఇచ్చింది ఒక హనీ బాటిల్ తేనె, సో మీ అత్తయ్యకి అయితే ఏమి కాదు, కాకపోతే నువ్వు చేంజ్ అవుతావా, నీలో ఏమైనా మార్పు వస్తుందని చెప్పేసి ఇలా ఇచ్చాను, ఇంకా ఏమి ప్రాబ్లం అయితే ఉండదు. చూసావా అమ్మ, మనం మాట్లాడే ఒక చిన్న మంచి మాటకి నవ్వుతో మాట్లాడితే ఎలాంటి బండరాయి మనసు అయినా కానీ కరుగుతుంది. సో మనలో మార్పు వస్తే ఇతరుల్లో కూడా మార్పు వస్తుంది. ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉండు, సంతోషంగా ఉండు అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటే, సరే నాన్న అని చెప్పేసి ఇంటికి వచ్చి వాళ్ళ అత్తయ్యతో మంచిగా ఉంటుందంట. సో దీనివల్ల ఇంట్లో చిన్న చిన్న వాటికి గొడవలు చేసుకుంటారు, ఆస్తి విషయంలో కానీ, ఇంట్లో పని విషయంలో కానీ. అసలు అత్త అంటేనే కొందరికి చిరాకేస్తుంది, అసలు అదేదో రాకాసిలాగా చూస్తారు చాలా వరకు అయితే. నా పెళ్ళైన స్టార్టింగ్లో మా ఆయన కంటే మా అత్త మామతోటే నేను చాలా ఫ్రీగా హ్యాపీగా ఉండేది. మా ఆయనకే జలస్ వచ్చేసింది. తర్వాత ఇక పిల్లలైన తర్వాత ఇక నాకు ఇంట్లో పని, పిల్లల్ని చూసుకోవడం అట్లా కొంచెం ఇబ్బంది అయింది, అయినా నేను అడ్జస్ట్ అయినా. తర్వాత ఇక అత్తయ్య మళ్ళీ మా అమ్మమ్మతో ఆమెకు చేతగాట్లేదని కొద్ది రోజులు ఉన్నది. తర్వాత మళ్ళీ కలిసాము. చాలా చిన్న చిన్న అండర్స్టాండింగ్ వల్ల వచ్చాయి గొడవలు, కానీ మళ్ళీ నా మనసులో అయితే మా అత్తయ్య పైన నాకు గౌరవం, ప్రేమ అయితే ఉంది. సో మేము ఇంకా రిలేటివ్సే కాబట్టి ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరం ఇలా అర్థం చేసుకుంటూ పోతే అన్ని చోట్ల కూడా సంతోషమే దొరుకుతుందని నా ఉద్దేశం.